పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు సింగరేణిని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల నుంచి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని సింగరేణి యొక్క కార్మికుల యొక్క చెమటను ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి కార్మికుల యొక్క రక్తముతో చేసి చెమట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు సింగరేణిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు ఇంకా పెరిగింది ఈ మధ్యలో 54,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతిరోజు ముఖ్యమంత్రి లక్షల కోట్ల గురించి మాట్లాడతాడు, 1,000 కోట్లు చెల్లిస్తున్నానని ప్రకటిస్తున్నాడు. మరి సింగరేణికి ఎందుకు ఇవ్వని అడుగుతా ఉన్నాను. సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా? మీరు చేస్తున్నటువంటి పెత్తనం సింగరేణి మీద కాదా? మరి ఎందుకు సింగరేణికి మీరు ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని. ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడో అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. మీ పుణ్యమాని, మీ కుటుంబం పుణ్యమాని సింగరేణి అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు. అటువంటి సింగరేణిని ఈరోజు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం మరి చిత్తశుద్ధితో ఈరోజు మేము చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. సింగరేణి కార్మికుల యొక్క బకాయిలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయము, ఇటీవల ఫేస్బుక్లో